మనందరిది కూడా ఒక శుభ పర్వదినము. ఈ మాసం అంటేనే శ్రావణ మాసము చాలా పుణ్య మాసం అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సత్సంగ పరంగా ఆధ్యాత్మిక పరంగా భక్తులందరూ కూడా ముఖ్యంగా శ్రవణం అంటే ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలి అని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఈ శ్రావణ మాసంలో అనేక పండుగలు అనేవి మొదలవుతాయి. మొదట వరలక్ష్మి వ్రతము, ఆ తర్వాత శ్రీకృష్ణాష్టమి, తర్వాత రక్షాబంధనము, ఇవన్నీ పండుగలు జరుపుకుంటాము ఈ నెలలోనే. ఈరోజు వరలక్ష్మి వ్రతం, అవునా? ఈరోజు చాలా పుణ్య రోజు. చైతన్యమైన లక్ష్మీలే ఇక్కడ మనకు మన దగ్గరికి వచ్చి రక్షాబంధనం యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనకి ఇచ్చారు. ఈ రక్షాబంధనము అంటే మామూలుగా 19వ తేదీ మా అందరూ కూడా సహోదరి ఒక సోదరునికి రక్ష కట్టడం జరుగుతుంది. దానికి అర్థం ఏమంటే ఒక సోదరుడు తమ సోదరికి రక్షణ చేస్తారు అని. ఒక సోదరి ఎక్కడో ఉంది, సోదరుడు ఎక్కడో ఉన్న రక్షణ ఎలా చేస్తారు? లేదు కదా. కానీ దీని అర్థం ఏమంటే మనకి ఇక్కడ మెయిన్ భగవంతుని నుండి రాఖీ ఇవ్వడం జరిగింది. దీనికి అర్థం ఏమంటే ఇది ఒక పేరులోనే బంధనం అని ఉంది. ప్రపంచంలో ఎవరు బంధనం కావాలని కోరుకుంటారు? ఇష్టపడతారా? బంధనం వద్దు, మాకు ఫ్రీడమ్ కావాలా, స్వాతంత్రం కావాలనే కోరుకుంటారు. కానీ ఇది అందరూ కూడా ఈ ఒక్క బంధనాన్ని కోరుకుంటారు. మాకు రక్షాబంధనము అంటే ఇది ఒక ప్రీతి ప్రేమతో కూడినటువంటి బంధనం. మనం రాఖీ చూస్తున్నాం కదా. ఈ రాఖీలో ఈ తాడు ఉంది కదా. ఈ తాడు అనేది ఒక తాడు కాదు, ఇందులో ఎన్నో పోగులు ఉన్నాయి. ఎన్ని పోగులు కలిస్తే గట్టితనం వస్తుంది. దీని ద్వారా మన చేతికి ముంజేతికి కడతారు. అంటే మనందరము కూడా ఆత్మిక ప్రేమతో స్నేహంతో కలిసిమెలిసి ఉండాలా. అందుకే ఎక్కడ యూనిటీ ఉంటుందో, ఎక్కడ ఐక్యమత్యత ఉంటుందో అక్కడ శత్రువులు కూడా ఏమీ చేయలేరు అని చెప్తారు, అవునా? అలాగే మనం కూడా ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం, కానీ ఇక్కడ అందరూ వస్తువుని ఏమని చెప్పుకుంటాం? బ్రాహ్మణ పరివారం అంట. అంటే ఇక్కడంతా మనం పరమాత్మని పిల్లలు. అంటే ఒకే తాడుకు మనం ఏమవుతున్నాం? యూనిటీ ఉంది కదా. ఎప్పుడైతే మన ఈ ఆత్మీక ప్రేమతో స్నేహంతో ఉంటామో అక్కడ మనకు భగవంతుడు కూడా ఏమిస్తారు? మనలో గుణాలను ధారణ చేసుకోమని చెప్తారు. కాబట్టి ఇది మధ్యలో పువ్వు ఉంటుంది. పువ్వు అంటే ఏమి? మన జీవితాన్ని దివ్య గుణాలతో ధారణ చేసుకోవాలా, వాల్యుబుల్గా చేసుకోవాలా, విలువైన వారిగా చేసుకోవాలా. దీని ఉద్దేశించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు, రక్షాబంధన శుభాకాంక్షలు. ఇక్కడ చూడండి. కొద్ది ఇక్కడ చూడండి. రాఖీ పట్టుకోండి. ఓకే. కూర్చోండి అన్న, కొంచెం ముందు జరగండి అన్న. మీరు ఒక రండి. Gracias.